Okay, we are live, baby. Ammo. So, how's the Josh? Bad roads. So, today we are going to Pondicherry. We just started. Time is 4:55. So it was 310 kilometers and it was showing 10:25 AM. No way. చూద్దాం ఇష్టం వచ్చినట్టు ఎలాగే చూపిస్తాడు 10:25 AM కల్లా వెళ్ళిపోతామని చూపిస్తున్నాడు. I don't think so. So there was a shorter route from my PG, but ఆ రోడ్ చాలా చండాలంగా ఉంది, అన్ని ప్యాచెస్ ఉన్నాయి. సో all these stop boxes and all, I don't think I can do through that route currently. కొంచెం హ్యాబిచ్యుయేట్ అవ్వాలి with this weight and all. See, this is how it is. It's more worse than this. Actually, braking also differs with all this weight. Yeah, I could feel it. Actually, I should have done like everyday routine with this riding shoes. Actually, now I feel like I don't feel the gear at all sometimes. Brakes are okay, but the gear knob on the top, right? So we have to take a right from here. We are going through Vattur Road. How was the turning radius? Okay, it's doable. You know the problem with the Dominar, it's very difficult to, take a curve, U-turn. I don't know, it's because of the modification I have done or it's the same with everyone. See, typical Bengaluru traffic at 5 o'clock. Okay then, signing off until I hit a good road and let's beat this city traffic. Bye bye. Give it to me like So let's decide. I can decide out whether to go straight or to take left. I'm not even sure.
ఒకసారి ఆగి మ్యాప్ చూసుకొని డిసైడ్ అయ్యి గెలిచి ఓ లుక్ ఎట్ దట్ బస్ ఎలా కూడా let's take a break for a while. So after a short break తిరువణమలై రూటే తీసుకుంటున్నాం ఎందుకంటే ఇట్స్ స్టిల్ 7:10 and 223 కిలోమీటర్స్ గో. సో ఈ సింగిల్ లైన్ అయినా సరే మేబీ 60 కిలోమీటర్స్ మోర్ వస్తుంది వెళ్ళే రూట్ అయితే. సో we thought that this would be easier and better, and అక్కడ లోకల్ వాళ్ళని అడిగితే కూడా this would be better అన్నారు వాళ్ళు. But let's see, once it's taken we can't go back. చూద్దాం. Anyway, I'll give the route review once we reach the destination. One trouble is it's a single lane, so you can't easily overtake and do all this stuff. Bit wide, not that bad. Road condition కూడా బాగానే ఉంది. Yeah, it's good. ప్రాణం అయిపోయింది. లాగింగ్ అయిపోతుంది, స్టార్ట్ అయిపోయింది. పెట్రోల్ కొట్టించేద్దామా? కొంచెం బ్రేక్ కూడా తీసుకుందాం, కాలు నొప్పి వస్తుంది. ఓకే, సమ్ జింజీ ఫోర్ట్ ఏదో ఉంది, వెళ్దామా వద్దా? ఇప్పుడు ఫోర్ట్కి వెళ్తే కొండలు, రాళ్ళు, రప్పలు. అదే పాండ్కి వెళ్తే బీచ్లు, బిర్యానీలు, బీర్లు. పాండ్కే పోదాం. వావ్, ఇది కదా, అసలు ఇది కదా మనకు కావాలి. సో ఫైనల్లీ వి రీచ్డ్ పాండిచేరి. మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 11 అవుతుంది ఫ్రమ్ బెంగళూరు. సో ఇఫ్ యూ ఎవర్ వాంట్ కమ్ టు పాండిచేరి, యూజ్ తిరువణమలై రూట్. ఇట్స్ వెరీ గుడ్. చాలా స్టాప్స్ తీసుకున్నాం యాక్చువల్లీ, 2-3 స్టాప్స్. సో ఇట్స్ వెరీ డూయబుల్. మీరు ఎప్పుడైనా ఎవరైనా రావాలనుకుంటే స్టార్ట్ యాజ్ మచ్ as fast as possible from బెంగళూరు. లైక్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock షుడ్ బి ఫైన్. అండ్ వన్ వేస్ ఉన్నాయి, బట్ రోడ్ కూడా చాలా పెద్దగానే ఉంది. ఐ మీన్ ఇట్స్ అ వైడ్ రోడ్. సో యూ విల్ రీచ్ విత్ ఇన్ నో టైమ్. Yeah, our stay is another 3 kilometers. So maybe over 10 minutes we'll reach our stay. Nice.
అన్నా 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 వదిలే అన్నా. ఓకే తెలుగు అంతేనా? ఇంకా ఆపేస్తా, పెంట అయిపోయిందిలే ఇది. మేము ఎక్కడ పెట్టుకోవాలరా? థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. అక్కడ ఒక వస్తువు ఇచ్చి కొనుక్కోమంటే కొనుక్కోం, అది మనకు అవసరం లేదు. బట్ ఫ్రీగా అడిగితే డబ్బులు ఇస్తారు. మన జనాలు ఎలా ఉంటారనమాట. ఏమో సిగ్గులేదా మామ నీకు? ఫ్రీగా అడిగితే డబ్బులు ఇచ్చేస్తావా మామ? Helmets, helmets, helmets. I don't like helmets. ఒక్కడికైనా హెల్మెట్ ఉందా ఇక్కడ అసలు? నాకు ఒక్క హెల్మెట్ చూపించండి అయ్యా ప్లీజ్. హెల్మెట్స్ ప్లీజ్. ఎక్కడ? నో హెల్మెట్స్. ఓర్ని ఇప్పుడు కొంచెం అమ్మాయిని పూల్ని చూపించండి రా. ఎవర్రా వీళ్ళంతా ఇలా వెళ్తున్నారు? అంతే మరి. మేబీ ఇక్కడ రూల్స్ అంత స్ట్రిక్ట్గా లేవేమో, హెల్మెట్స్ లేవు. ఓకే మేబీ ఎవరైతే బైక్లు రెంట్కి తీసుకుంటున్నారో వాళ్ళే హెల్మెట్స్ వాడుతున్నట్టున్నారు. అండ్ అవుట్ సైడ్ పీపుల్ ఫస్ట్ ఇక్కడంతా ఎవడో వాడట్లేదు అసలు మ్యాక్సిమం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వీళ్ళు హెల్మెట్స్ వేసుకున్నారు కదా, వీళ్ళంతా అవుట్ సైడర్స్. రెంట్ తీసుకున్న బైక్స్ అవన్నీ వాళ్ళు హెల్మెట్స్ వేసుకుంటున్నారు. నేను కొద్ది we'll lock our bike, don't worry. అమ్మో డిస్కవరీ నిన్ను కానీ గుద్దితే అంతే. నేను ఇంక డిస్కవర్ చేయాలి. ఇంకా మా తాతగా పెట్టిన ఆస్తులన్నీ. అదిగో మా ఫోన్ మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేను హెల్మెట్ ఎవరు వేసుకుంటారులే. ఇక్కడ ఏదో షాపింగ్ స్ట్రీట్ ఉంటుంది, ఇదేనా? గుర్తులేదు. ఇప్పుడెప్పుడో చిన్నప్పుడు వస్తే ఇంకేం గుర్తుంటుంది. ఇట్స్ బీన్ ఎన్ని ఇయర్స్? 5 years. 5 years అంటే ఆల్మోస్ట్ 8 years అవుద్దేమో పంటకి వచ్చి లాస్ట్ టైం ఆన్ బైక్. ఓకే ఇక్కడ